హాయ్ హలో అండి, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఈరోజు మేము డమ్మీ మీద స్టెప్ కట్ చూపిస్తున్నాను. మీరు కూడా నేర్చుకోండి. ఇప్పుడు స్టెప్ కట్ చాలామంది డిఫరెంట్ వేస్లో చేస్తున్నారండి. మేము నేర్చుకున్నప్పుడు ఎలా ఉంది అనేది ఒకసారి చూపిస్తున్నాను. లుక్ కూడా అవుట్లుక్ చాలా బాగా వస్తుంది. ఒకసారి చూసేయండి. యాక్చువల్గా ఇలా మనం హెయిర్ తీసుకుంటే ఇది 90 డిగ్రీ కదా, 90 డిగ్రీలో కొంచెం మనం ఎడ్జ్ అనేది కట్ చేసేసుకుందాం. స్ట్రైట్గా ఇలా స్ట్రైట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఇదే హెయిర్ని మళ్ళా ఇలా మనం తీస్తున్నప్పుడు ఇక్కడ క్రాస్గా కట్ అయి ఉంది ఆల్రెడీ. సో మనం పైకి తీసే కొంది కట్ అయి ఉన్న హెయిర్ కింద పడిపోతూ ఉంటుంది. లాస్ట్లో మనకి కొంచెం హెయిర్ మిగిలింది కదా, ఇది మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే ఇంకా లేయర్స్ ఎక్కువగా, స్టెప్స్ అనేది ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకి గైడ్ లైన్ తెలుస్తుందా అండి? ఇక్కడ ఉంది మనకి గైడ్ లైన్, క్లియర్గా తెలుస్తుందా? అక్కడ గైడ్ లైన్ వరకు వెళ్ళి స్ట్రెయిట్గా ఇలా పట్టుకోవాలి. ఫింగర్స్ కూడా ఇక్కడ స్ట్రెయిట్గా ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఈ హెయిర్ని మనం ఇదే హెయిర్ని ఒకవేళ మీరు వదిలేసినా ప్రాబ్లం ఏముండదు, మళ్ళీ మొత్తం తీసేసుకోవడమే, ప్రాబ్లం ఏముండదు. తెలిసింది కదా, ఇలా అన్నమాట. ఇదే ప్రాసెస్ని మనం కంటిన్యూ చేసుకోవాలి. ఈ కటింగ్ అనేది చేసేటప్పుడు కస్టమర్ యొక్క చిన్ను ఇలా స్ట్రైట్గా లేకుండా కొంచెం బెండ్ చేసి ఉంటే హెయిర్ కట్ అంతా చేసిన తర్వాత స్టెప్స్ అనేవి ఇంకా బాగా కనిపిస్తాయి బ్యాక్ సైడ్. కోంబింగ్ అనేది కూడా ఇలా చేసుకోవాలన్నమాట. పైకి మనం మొత్తం ఇలా పట్టుకొని ఇట్లా చేసుకోకూడదు. చూడండి, ఇట్లా గైడ్ లైన్ కనిపించలేదు కదా. సో మళ్ళీ ఏం చేసుకోవాలంటే, కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు. గైడ్ లైన్ కనిపించినట్లు ఏదో ఒకటి అనుకొని మనం కట్ చేయకూడదు. గైడ్ లైన్ కనిపించే వరకు ముందు కట్ చేసిన హెయిర్ కూడా తీసుకోవాలి. మీరు కోమ్ చేసేటప్పుడు ఇలా పట్టుకోవచ్చు. ఎప్పుడైతే మనం కటింగ్ చేయబోతున్నామో అప్పుడు 2 ఫింగర్స్లో లాక్ చేసేసుకోవాలి హెయిర్ని. ఇప్పుడు తెలిసింది కదా, గైడ్ లైన్ కనిపిస్తుంది కదా. మళ్ళా ఇదే హెయిర్ని
ఇలా మనకి ఇట్లా లేయర్ లాగా కనిపిస్తుంది అన్నమాట. అనిపించింది కదా గైడ్ లైన్తో మనం కట్ చేస్తున్నప్పుడు మనం స్ట్రైట్గా పెట్టాము, ఫింగర్స్ ఎలా పెట్టాము, హెయిర్ అనేది ఇట్లా కొంచెం ఏదైనా ఇట్లా బెండ్ అయింది అలా అవ్వకూడదు, స్ట్రైట్గా పెట్టి కట్ చేసుకోవాలి. ఏంటి స్కూల్కి క్లాస్లో ఏమైంది కనిపిస్తుంది. ఏది కూడా స్ట్రైట్ కరెక్ట్గా ఉండదు అనమాట. డిఫరెంట్గా లేయర్స్ లాగా స్టెప్స్ లాగా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మనం ఇలా చేసుకోవాలి. ఇప్పుడు సైడ్కి వచ్చేసి ఫస్ట్ మనం కట్ చేసాం కదా, ఆ హెయిర్ కూడా కొంచెం గైడ్ లైన్ కోసం తీసుకోవాలి. మీకు ఇలా పట్టుకొని ఎక్కువ హెయిర్ కట్ చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే ఇలా తీసుకోవచ్చు అనమాట. కొంచెం కొంచెం హెయిర్ కూడా తీసుకోవచ్చు.
వెయిట్ చేసి కట్ చేయాలి మేడం ఇంకోసారి మొత్తం కట్ చేసి. ఇప్పుడు మొత్తం కొంచెం గైడ్ లైన్ కూడా మళ్ళీ ఒకసారి కొంచెం యాడ్ చేసుకొని మీకు ఒకవేళ గైడ్ లైన్ కనిపించకపోతే ఒకసారి హెయిర్ ఇలా అంటే మీకు తెలిసిపోతుంది అన్నమాట. కనిపించిందా? అలా చూసుకొని అక్కడ వరకు ఇందాన్ని తీసుకెళ్ళి కట్ చేసి ఏ కటింగ్ అయినా సరే మనకి కట్ చేసిన తర్వాత మనము సెట్ చేసుకోవాలి కంపల్సరిగా. అయితే స్టెప్ కట్ అనేది చూసుకోండి. ఏ కటింగ్ ఎలా సెట్ చేయాలి అంటే స్టెప్ కటింగ్ ఎప్పుడు కూడా అవుట్ టర్న్ చేయాలి, అంటే బయట సైడ్ చేసుకోవాలన్నమాట. సెట్టింగ్ అనేది ఇట్లా బయటకు చేసుకున్నప్పుడే ఆ స్టెప్ అనేది బయటకు సెట్ అయిపోతుంది. ఏంటి బాయ్ అండి.